బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ముస్తాబైంది. రేపటి నుంచి 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుపతి దేవస్థానం చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. తిరుచానూరు గ్రామ దేవతగా శక్తి స్వరూపిణిగా పిలువబడే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. రేపు ఉదయం ప్రారంభం కానున్నటువంటి ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నటువంటి ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా కూడా జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు నిత్యం కూడా పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో ఆలయం దగ్గర ఎదుటనే ఉన్నాము. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించి సుమారు దాదాపు 9 రోజుల పాటు ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు ప్రారంభం చేయడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు ఇప్పుడే కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇద్దరూ కూడా దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం మీద ఆ యొక్క టీటీడీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉన్నాయో అత్యంత వైభవంగా కూడా 9 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఉదయం ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాలుగా తమ యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఈ యొక్క చలువు పందిళ్ళు వేశారు, మరోవైపు చూసుకున్నట్టయితే ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా ఆసుపత్రులను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచారు. అమ్మవారి పద్మావతి పుష్కరిణి ఏదైతే ఉందో ఇప్పటికే కూడా నీట్గా కూడా చేసి పెట్టి ఈ యొక్క పంచమి తీర్థానికి ఆ యొక్క పద్మావతి అమ్మవారి పుష్కరిణి అత్యంత వైభవంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే శుక్రవారపు తోట అంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పద్మాలు అంటే పుష్పాలు ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యొక్క ఉద్యానవనానికి కూడా చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొట్టమొదటగా కూడా మనము తీసుకున్నట్టయితే నవంబర్ 26వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనంతో కూడా అమ్మవారి ఆలయంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి నోచుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు 28వ తేదీ మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటగా కూడా స్వామివారికి అంటే వాహన సేవలు ప్రారంభమవుతాయి. మొదటగా కూడా ధ్వజారోహణం ప్రారంభమవుతుంది. అదేవిధంగా అదే రోజు రాత్రి మనం చూసుకున్నట్టయితే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చిన్న శేష వాహనము మీద అమ్మవారు 4 మాడా వీధుల్లో కూడా విహరిస్తూ భక్తులకు అందరికీ కూడా కనువిందు చేస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించేటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఆ పంచమి తీర్థానికి ప్రత్యేకమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఉత్సవం అని కూడా చెప్పవచ్చు. ఇక భక్తులు తాము కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా నెరవేరటానికి పంచమి తీర్థానికి ఎంచుకుంటారు. ఈ యొక్క పంచమి తీర్థంలో అమ్మవారి పద్మ సరోవరంలో ఎక్కడైతే ఉద్భవించారో ఆ యొక్క పద్మ సరోవరానికి సంబంధించినటువంటి లక్షలాది మంది భక్తులందరూ కూడా అమ్మవారికి ఆ చక్రతాళ్వారికి పూజ చేసిన అనంతరం ఈ యొక్క పద్మ సరోవరంలో భక్తులందరూ కూడా మునిగి పునీతులవుతారు. వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో చిరకాల కోరికలు, పెళ్లి కాని వారు, చదువు సక్రమంగా అభ్యసించని వారు, పిల్లలు పుట్టని వారు, ఇల్లు కట్టుకోలేని వారు, ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు ఆ రోజు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తారు అనేటువంటిది ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలోనే అందరి భక్తులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులే కాకుండా మన ప్రక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళ, అదేవిధంగా కర్ణాటక వీరే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి చేరుకుని ఆ యొక్క పంచమి తీర్థంలో వాళ్ళందరూ కూడా అమ్మవారి చక్రతాళ వారికి స్నానం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ యొక్క పవిత్రమైనటువంటి గంగలో మునిగి పునీతులయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు పోలీసు శాఖ కావచ్చు, మరొక వైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు, మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే కూడా పూర్తి చేసినటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిత్యం తిరుమల టీటీడీ జేఈఓ శ్యామలరావు కావచ్చు, అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీ సుబ్బరాయుడు ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తిగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అమ్మవారి గజవాహన సేవను మనం తీసుకున్నట్టయితే అత్యంత వైభవంగా కూడా ఈ యొక్క గజవాహన సేవలో కూడా అమ్మవారు పాల్గొంటారు. చాలా ఆనందంగా భక్తులు ప్రతి ఒక్కరూ కూడా కర్పూర నీరాజనాలు అమ్మవారికి సమర్పిస్తూ నైవేద్యం నారికేలాన్ని కూడా నైవేద్యంగా ఇస్తూ అత్యంత భక్తి పారవస్యంతో కూడా భక్తులందరూ అమ్మవారిని ప్రార్థించేటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుచానూరు.